Hi, hello guys. Very good morning. Welcome to our 24/7 paid class ki swagatam guys. Am I audible? Voice is clear? Yes, am I audible guys? ఒక్కసారి రిప్లై ఇవ్వండి. am I audible? Okay, very good morning అండి. Very good morning. So first of all, congratulations to each and everyone. So prelims qualify mains కి అడుగు పెట్టినందుకు సో ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వడం కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే సో చాలా తెలివిగా లాజికల్గా మీరు అందరూ కూడా తక్కువ క్వశ్చన్స్ పెట్టి మీరు అందరూ సేఫ్ సైడ్ అయ్యారు. సో చాలా మంది లక్ అనుకుని ఉండొచ్చు. ఎస్, లక్ కూడా ఫేవర్ అయ్యింది. చాలా మంది అనుకోకుండా కూడా చాలా మంది అయ్యారు. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. సో అయితే లక్కా లేదంటే అన్లక్కా అది పక్కన పెడితే మాత్రం సో ఖచ్చితంగా ఇది ప్రిలిమ్స్ అవ్వడం అనేది ఒక టైప్ ఆఫ్ హార్డ్ వర్క్ అనే చెప్పొచ్చు. చాలా మంది హార్డ్ వర్క్ చేయకుండా మనకి ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవ్వలేదండి. ఎందుకంటే చాలా మంది చూసాను నేను. సో ఖచ్చితంగా చెప్పగలను, క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఎంతో కొంత సబ్జెక్ట్ అయితే నేర్చుకొని ఉండాలి. సొసైటీ తప్ప మిగతావన్నీ 4 సబ్జెక్టులు కూడా కొంచెం మనకి మోడరేట్గానే వచ్చింది. సో మీరందరూ బాగా పెర్ఫామ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఎవరైతే బాగా పెర్ఫామ్ చేసి సో ప్రిలిమ్స్ స్టేజ్ని క్లియర్ చేసి మెయిన్స్కి వచ్చారో. సో ఆల్ ది బెస్ట్ టు మెయిన్స్ ఎగ్జామ్ కూడా. అయితే మెయిన్స్లో మనం ఏం చేయాలి? సో మెయిన్స్ అనగానే మనకి చాలా మంది ఫస్ట్ టైం రాస్తూ ఉంటారు మెయిన్స్ అనేది. చాలా మంది సో ప్రిలిమ్స్ క్వాలిఫై అవడం కూడా ఫస్ట్ టైం అయ్యి ఉంటుంది. సో చాలా మందికి ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. సో ఎంతమంది 92,000 మందిలో మనం ఒక పోస్ట్ కొట్టగలమా అనే ఒక టైప్ ఆఫ్ సందేహం ఉంటుంది ఫ్రెండ్స్, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బట్ ఎటువంటి సందేహం వద్దు, ఎటువంటి మీరు నెగిటివ్ థాటే వద్దు. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా సెలెక్ట్ అయ్యి తీరుతారు. ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఒక ప్రణాళిక, ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఓకే, ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ కానీ మనం వెళ్తే అది సింపుల్ అయిపోతుందండి. ఏది కూడా కష్టం కాదు. సో మనకి చూడండి, మనకి 4,50,000 మంది నుంచి మీరు 92,000లో ఉన్నారు అంటేనే అక్కడ మీరు ఊహించుకోండి, మీరు అనుకోకుండా వచ్చిన వాళ్ళ లేదంటే ఎంతో కొంత హార్డ్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళ అనేది. ఖచ్చితంగా చాలా మంది హార్డ్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఖచ్చితంగా చెప్పగలం. సో అయితే మీరు చేయాల్సింది ఇంకొక అడుగులో ఉన్నాం మనం దూరంలో. సో ఎటువంటి మిత్ వద్దు ఫ్రెండ్స్. మనకి కొన్ని సబ్జెక్టులు అనేవి కష్టం, ఏపీ హిస్టరీ లాంటి సబ్జెక్ట్ కావచ్చు, ఇండియన్ ఎకానమీ లాంటి సబ్జెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కష్టం అని చెప్పి చాలా మంది డిస్కరేజ్ చేస్తుంటారు. బట్ ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. సో మనం ఆ కాన్సెప్ట్స్ని మనం సింపుల్గా అండ్ ఈజియెస్ట్ వేలో నేర్చుకుంటే మనం ఏదైనా ఈజీగానే ఉంటుంది. ఓకే, ఎస్, ఖచ్చితంగా అన్నీ కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్. టెర్మినాలజీతో సహా అన్నీ చెప్పుకుందాం, డోంట్ వరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు ఓరియంటేషన్ క్లాస్లో భాగంగా మనం సిలబస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనిద్దాం. ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా మనం సిలబస్తో స్టార్ట్ చేయాలి. సిలబస్ ఏమి ఇచ్చాడు, సో సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ మనం ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. సో సిలబస్లో ఉన్న అంశాలు మాత్రమే మనం పరిగణలోకి తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ని వాడు ఈజీగా ఒక్కొక్క చాప్టర్ మనకి 4 లైన్స్లో తగ్గొట్టిస్తాడు. కానీ ఆ 4 లైన్స్ కూడా చాలా డీప్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, అది ఖచ్చితంగా మనం చేయాల్సింది అంటే సిలబస్ని అర్థం చేసుకోవాలి. సిలబస్ని అర్థం చేసుకుంటే ఫస్ట్ సక్సెస్ అయిపోయినట్టే. ఇంకొకటి చాలా మంది క్వశ్చన్ ఏంటంటే మనకి ఎకానమీ అనేది కష్టం అని అనుకుంటారు. సో ఫస్ట్ నా గురించి చెప్పుకోవాలి అనుకుంటే, నేను ఒక టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అండి. సో నేను ఒక ఇంజనీరింగ్ నుంచి వచ్చాను. నాది ఈసీ సబ్జెక్ట్. మనకి నేను ఎంటెక్ చేశాను, విఎల్ఎస్ఐ ఎంటెక్. ఓకే, సో అయితే మనకు అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఎకానమీకి సంబంధించి. అసలు నాకు ఎటువంటి జీరో నాలెడ్జ్. మీకు నమ్మరో నాకు 2016కు ముందంతా కూడా నాకు జీరో నాలెడ్జ్. కానీ దాని తర్వాత నేను ఎప్పుడైతే సివిల్స్కి అటెంప్ట్ ఇచ్చానో, సివిల్స్కి ఇంట్రెస్ట్ చూపించానో, సో నేను బేసిక్గా ఎకానమీ అనేది ఫస్ట్ నుంచి టెర్మినాలజీతో నేర్చుకోవడం జరిగింది. టెర్మినాలజీతో ప్రతిదీ కూడా నోట్స్ రాసుకొని ఈచ్ అండ్ ఇండివిజువల్ టెర్మినాలజీని కూడా న్యూస్ పేపర్తో లింక్ చేసి మరి రోజు నాలెడ్జ్ని సంపాదించుకున్నాను, ఎన్హాన్స్ చేస్తున్నాను, మీకు చెప్పగలుగుతున్నాను. సో అది మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఖచ్చితంగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, అది మీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా లేదంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, మనం చేసింది వేరు. మనం బీటెక్లో టెక్నికల్ సబ్జెక్ట్స్ అవుతాం, కానీ ఇక్కడ మనం చేసేది అంతా కూడా మనం ఎన్సీఆర్టీ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అవుతాం. సో ఎస్, ఖచ్చితంగా ఎటువంటి టాపర్ అయినా, ఎటువంటి నాలెడ్జ్ ఉన్నా ఖచ్చితంగా మనం చేయాల్సింది అంటే మనం చిన్నప్పుడు చదువుకోవాల్సిందే. ఎలాంటి వ్యక్తి అయినా సరే ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ఎటువంటి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ నేను సివిల్స్లో ఎకానమీ సబ్జెక్ట్ సివిల్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టెర్మినాలజీతో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. సబ్జెక్ట్ని ఒక ఆర్డర్లో చదవండి. ఎప్పుడు కూడా ఒక ఆర్డర్ అనేది మిస్ అవ్వకూడదు. ఆర్డర్లో కానీ మనం వెళ్తే కనుక సో ఏదైనా ఈజీయే.
అది హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, ఒక క్రోనలాజికల్ ఆర్డర్, ఒక ఓరియంటేషన్గా, ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిగా మనం చదువుకుంటే ఏదైనా ఈజీయా. సో ఫస్ట్ సిలబస్ ఆర్గనైజ్డ్ పద్ధతిగా మనం తెలుసుకోవాలి, సిలబస్ని ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, ఎస్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్కి సమానమైన ఈక్వల్ టైం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరు కూడా అతిథులు కాదు. ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఒక మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. సో అయితే ఇండియన్ ఎకానమీ ఫస్ట్ సిలబస్ చూసే ప్రయత్నం చేద్దాం. సో బేసిక్గా మనకి ఇండియన్ ఎకానమీ అనగానే ఒక మిత్ కష్టమని, బట్ కష్టం అనేది అనుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వదిలేయండి. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ అనగానే మీకు అర్థమైంది ఏంటి? సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనగానే మీకు అర్థమయ్యేది ఏంటి అంటే, చాలా మంది చెప్తూ ఉంటారు ఇట్ రిలేటెడ్ టు మనీ. సో అంటే మీ భాషలో కూడా మీరు చెప్పండి. సో నేను ప్రతి కామెంట్ కూడా నేను చూడలేకపోతున్నాను, ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి కామెంట్స్కి నేను ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు. కానీ సో మ్యాక్సిమం చూస్తున్నాను ఫ్రెండ్స్ కామెంట్స్ అన్నీ కూడా మీవి. ఓకే, సో అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎకానమీ అనేది మీ భాషలో మీరు ఏమనుకుంటున్నారు? సో జనరల్గా జాగ్రఫీకి ఎకానమీకి మనకి సంబంధం ఉంటుంది ఫ్రెండ్స్. జాగ్రఫీ అనేది మీకు టైప్ ఆఫ్ సహజ వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి దేశంలో అనేది తెలుసుకోవడం జాగ్రఫీ. ఓకే, సో జాగ్రఫీ అనేది ఏంటి? జాగ్రఫీ అనేది బేసిక్గా మనకి ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయో తెలుసుకోవడం జాగ్రఫీ. అయితే ఇండియన్ ఎకానమీ అయితే మీకు దేశంలో ఈ వనరుల నుంచి ఎలా మనీ సృష్టిస్తాం. చాలామంది ఇండియన్ ఎకానమీ అంటే ఎస్ ఇండియన్ గ్రోత్ అని చెప్తాము, యాజ్ వెల్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అని చెప్తాము, ఇన్కమ్ ఎక్స్పెండిచర్, ఎస్ వెరీ గుడ్, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అయితే ఇండియన్ ఎకానమీ అంటే భారతదేశాన్ని ఆర్థిక కోణంలో చూడాలి. సో జనరల్గా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మన కర్తవ్యం ఏంటి? భారతదేశాన్ని ఆర్థిక కోణంలో చూడాలి. పాలిటీ తీసుకోండి, భారతదేశాన్ని రాజకీయ కోణంలో చూడాలి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోండి, భారతదేశాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ కోణంలో చూడాలి. అంటే కోణంలో మనం చూడాలి. ఇంతవరకు మనం జాగ్రఫికల్ కోణంలో, ఇండియన్ హిస్టరీ కోణంలో చూసాం ప్రిలిమ్స్లో. బట్ ఇప్పుడు మనకి దిస్ ఇస్ ద టైమ్ టు read time to know the India in a type of economical way, science and technological way, as well as a political way. సో ఇలా మనకి ఈ కోణాల్లో మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మనం అలా అబ్జర్వ్ చేయగలిగితే కనుక మనం ఎకానమికల్గా, పొలిటికల్గా, సైన్స్ అండ్ టెక్నాలజీగా మనం మంచి పట్టు సంపాదిస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్ అనేది ఏపీ హిస్టారికల్ కారణంగా అది మనకి సపరేట్ ఏపీ హిస్టరీ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్ ఎకానమీ అంటే డీల్స్ విత్ మనీ, బ్యాంకింగ్, ఇవన్నీ కూడా వగేరా వస్తాయి. అయితే మనకి జాగ్రఫీ ఏం చెప్తుంది? సహజ వనరులు ఎక్కడున్నాయి, మన దేశంలో సహజ వనరులు ఎక్కడున్నాయి, సో న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కడున్నాయి అనేది నేర్చుకుంటాం అంతే. బట్ జాగ్రఫికల్కి ఎక్స్టెంట్ మనకి ఎకానమీ అంటే ఆ సహజ వనరులని దృష్టిలో పెట్టుకొని మనం ఎలా ప్రైమరీ సెక్టార్ నుంచి మనం ఎలా సెకండరీ సెక్టార్కి వెళ్ళి మనం ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేస్తున్నాం. ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ నథింగ్ బట్ ఎకానమీ. ద అలోకేషన్ ఆఫ్ రిసోర్సెస్ నథింగ్ బట్ ఎకానమీ. అంటే ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? మన యొక్క వనరుల యొక్క కేటాయింపు, మన వనరులను ఎలా కేటాయిస్తాం, ఎలా మనం డబ్బును సృష్టిస్తాం, ఎలా మనం జాతీయ ఆదాయాన్ని తెచ్చుకుంటాం, ఎలా మనం పబ్లిక్ ఫైనాన్స్ అంటే బడ్జెట్ని ఎలా అలోకేట్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా ఎకానమీకి సంబంధించినవి. సింపుల్గా మీరు సో నేర్చుకోవాల్సింది ఎకానమీ అనేది భారతదేశాన్ని ఆర్థిక కోణంలో చూడాలి. ఓకే, ఇక్కడ నుంచి మీకున్న ముఖ్యమైన ఛాలెంజ్ అది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎకానమీని మనం జర్నీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా ఛేదించాలి, సో దీన్ని ఎలా ప్రయత్నించాలి, ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇండియన్ ఎకానమీ అనేది 2 పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఒకటి కరెంట్ అఫైర్స్, ఇంకోటి స్టాటిక్. మీరు రెగ్యులర్గా హిస్టరీ సబ్జెక్ట్ కానీ జాగ్రఫీ సబ్జెక్ట్ కానీ చూస్తే మ్యాక్సిమం స్టాటిక్స్ అనేవి ఎక్కువ నేర్చుకుంటాం. మనం క్వశ్చన్స్ కూడా స్టాటిక్ నుంచి ఎక్కువగా వస్తాయి. ఓకే, కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఎకానమీ, పాలిటీ లాంటి సబ్జెక్ట్స్ అనేవి. సో ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా స్టాటిక్ విత్ డైనమిక్స్ వెళ్ళాలి. అంటే మనం నేర్చుకుంటున్న పాఠాలు ప్రతిరోజు మనం ఏదైతే నేర్చుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు షేర్స్ గురించి, బాండ్స్ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి ఏదో ఒక టెర్మినాలజీ గురించి నేర్చుకున్నాము అంటే అది ఖచ్చితంగా న్యూస్ పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఎక్కడొక్కడ. సో ఈరోజు ఆర్బీఐ రిపోర్ట్ వచ్చింది. ఆర్బీఐ రిపోర్ట్లో మనకి మోనిటరీ పాలసీ రిపోర్ట్స్ మనకి రావడం జరిగింది. రెపో రేట్స్ ఎంత, రివర్స్ రెపో రేట్స్ ఎంత, ఎందుకు పెంచట్లేదు, ఎందుకు తగ్గించట్లేదు, అసలు రెపో రేట్ అంటే ఏంటి అని తెలిస్తేనే కదా మనకి అది అర్థమవుతుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా పేపర్ చదివే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ టెర్మినాలజీస్ మీద మనకి పట్టు ఉండాలి, ఖచ్చితంగా అవగాహన తెచ్చుకోవాలి. అటువంటి అవగాహన మేము ఉన్నాం రెడీగా. సో వీఆర్ రెడీ టు ప్రొవైడ్ యూ టెర్మినాలజీస్. ఆ టెర్మినాలజీస్ని మీరు ప్రతిరోజు మీరు ముందుకు తీసుకెళ్ళాలి. సో ప్రతిరోజు మీరు న్యూస్ పేపర్తో అప్లై చేయాలి. సో అప్పుడే మీకు ఎన్హాన్స్ అవుతుంది నాలెడ్జ్. ఓకే, సో నా వంతుగా నేనైతే మీకు అంతా కూడా కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను.
కానీ మీరు చేయాల్సిన మీ బాధ్యత ఏంటి అంటే ఒక్క ఫ్యాకల్టీ మీద డిపెండ్ అవ్వద్దు. ఈ ఫ్యాకల్టీ 1 అవర్ చెప్పి వెళ్ళిపోతారు. కానీ మీరు చేయాల్సింది ఏంటి, మీరు ఫ్యాకల్టీ ఇచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్పుట్స్‌ని మీరు క్యారీ చేసుకొని వెళ్ళండి. ముందుకు తీసుకెళ్తూ ఉండండి. ఈ 4 అవర్స్ ఏదైతే ఉంటాయో ఆ 4 అవర్స్ మీరు నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకొని మీరు ఇంకో 4 అవర్స్ కొంచెం మీరు హోంవర్క్ చేసుకోండి. మీరు ఇంకో 4 అవర్స్ మీరు న్యూస్ పేపర్ మీద అప్లై చేయండి. మీరు 4 అవర్స్ ఇంకొంచెం రివిజన్ చేయండి. ఖచ్చితంగా ఈ 4 అవర్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఓకే. సో మేము వాట్ ఈస్ వాట్ అని చెప్తాం. కానీ మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకుంది. సో రేపు ఉదయం జాబ్ వచ్చినా కూడా మిమ్మల్ని తీసుకెళ్తారా? నో కదా. మీరంటూ మీరు కృషి చేయాలి కదా. ఖచ్చితంగా ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్. ఎస్. అయితే కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదువుకోవాలి? చాలా మందికి డౌట్ ఏంటంటే స్టాటిక్ మేము చెప్తాం. సిలబస్ ఏముంది, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, 5 చాప్టర్స్లో ఏముందో అవన్నీ మేము చెప్తాము. కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదువుకోవాలి? మేము చెప్పింది కరెంట్ అఫైర్స్తో జోడీ చేయండి. ఆ కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా పేపర్ రీడింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడుకొచ్చి ఎవరైతే పేపర్ రీడింగ్ చదవలేదో, పేపర్ రీడింగ్ అలవాటు లేదో దయచేసి అలవాటు చేసుకోండి. చాలా మంది ఏంటంటే తప్పు చేసేది ఇక్కడ మీకు గ్రూప్ 2 ఎందుకు క్వాలిఫై అవ్వట్లేదు, మెయిన్స్ ఎందుకు పోతుంది అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన స్ట్రాటజీ మిస్ అవుతున్నాడు. ఏంటి అంటే న్యూస్ పేపర్ మీద అవగాహన లేకపోవడం. న్యూస్ పేపర్ మీద రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే మీకు ఆ టెర్మినాలజీ రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటాయి. సో అలవాటు అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా చట్టాలు కావచ్చు, మీకు ఆర్బీఐ సంబంధించిన చట్టాలు ఏవైనా ఉంటే అవి పడతాయి. మీకు ఎన్పిఎస్ గురించి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గురించి, యాజ్ వెల్ యాజ్ మీకు సంబంధించిన ఇన్ఫ్లేషన్ సంబంధించిన కానీ, నేషనల్ ఇన్కమ్ సంబంధించిన కానీ, అంటే ఆర్బీఐకి సంబంధించిన డాలర్స్ రిజర్వ్స్ కానీ, అంటే రెగ్యులర్గా మీరు చెప్పాను కదా, ఒక కనెక్టివిటీ ఉండాలి. భారతదేశాన్ని ఆర్థిక కోణంలో మీరు ఖచ్చితంగా మీకు అవగాహన తెచ్చుకోవాలి. ఆ అవగాహన తెచ్చుకోవాలి అంటే మీరు కనెక్షన్ అనేది పోకూడదు. ఆ కనెక్షన్ పోకూడదు అంటే ఖచ్చితంగా మీరు సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ఇటుపక్క మీరు న్యూస్ పేపర్ని రిఫ్లెక్ట్ చేయండి. న్యూస్ పేపర్ మీద మీరు పడండి, ఫోకస్ చేయండి. సో జనరల్గా హిందూ న్యూస్ పేపర్ ప్రిఫర్ చేస్తాను నేనైతే. సో ఈనాడు సాక్షి లాంటి పేపర్స్ వదిలేయండి. ఎందుకంటే అది మీకు ఇప్పుడు బయాస్ అయిపోయి ఏం చదవాలా ఏం చదవకూడదు అర్థం అవుతుంది. కానీ చదవండి. ఈనాడు సాక్షి ప్రిఫర్ చేయండి. కానీ ఎడిటోరియల్స్ మాత్రమే చదవండి. ఎడిటోరియల్స్ పేజ్ ఉంటుంది కదా, అది మాత్రమే చదవండి. నేషనల్ న్యూస్ ఉంటాయి కదా, అవి మాత్రమే చదవండి. స్టేట్ వదిలేయండి. స్టేట్ అంతా కూడా బయాస్ అయిపోయింది. మనం ఏం చదవాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా న్యూస్ పేపర్ పక్కన పెట్టుకోండి. అలాగే నేను చెప్పే క్లాసెస్ ప్రతిరోజు ఫాలో అవ్వండి. సో ప్రతిరోజు చెప్పే టాపిక్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని నేను ఏదైతే చెప్పానో అది మీకు న్యూస్ పేపర్ మీద పడింది అంటే ఆర్టికల్ మొత్తం 360 degrees అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా అంతే కదా, మీకు సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది? నేను చెప్పింది ఆర్టికల్స్ 2 సమానంగా ఉండాలి. ఖచ్చితంగా మీకు అర్థం అవ్వాలి. ఆర్టికల్ మొత్తం అర్థం అవ్వాలి. ఆర్టికల్ అర్థమైతే ఖచ్చితంగా మీరు సొంతంగా మీరు అనాలిసిస్ చేసుకొని సొంతంగా మీరు క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి రావండి బిట్స్ అనేవి, ఎక్కడి నుంచి రావు. మీకు జరుగుతున్న అంశాల్లోంచే వస్తాయి. రెగ్యులర్గా న్యూస్ పేపర్ నుంచే వస్తాయి. అది ఎవరు క్వశ్చన్ సెర్చ్ చేస్తారంటే పేపర్ సెర్చ్ చేసేవారు ఎవరు? జనరల్గా మీకు ఎడిటోరియల్స్ రాసే వాళ్ళే సెర్చ్ చేస్తారు పేపర్. సో వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా మీకు ఏదో బుక్ చూడరు, బిట్స్ ఎక్కడి నుంచో బుక్స్ నుంచి ఇవ్వరు. ఖచ్చితంగా న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ నుంచి ఇస్తారు. ఓకే. దయచేసి ఏదో 6 నెలలు, 1 సంవత్సరం కరెంట్ అఫైర్స్ మీరు ఏం చదివేయద్దు. ఖచ్చితంగా ఎకానమీని ప్రతిరోజు న్యూస్ పేపర్తో ట్రావెల్ అవ్వండి. ఖచ్చితంగా మీకు అవగాహన పూర్తిగా వస్తుంది. ఎస్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఫస్ట్ సిలబస్ అకార్డింగ్ టు సిలబస్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ సిలబస్ టాపిక్స్ని ఫుల్గా బట్టి కొట్టేయండి. సిలబస్ నుంచి ఏ టాపిక్ అయితే మీకు పేపర్లో రిఫ్లెక్ట్ అయిందో సో అది చదివేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ అనే జాతీయ ఆదాయం అనే ఒక టాపిక్ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ ఉంది. ఆ జాతీయ ఆదాయం సంబంధించిన ఏమైనా పేపర్లో వచ్చింది అంటే అది మొత్తం చదవండి. అది ఎప్పుడు మీకు అర్థమవుతుంది? నేను చెప్పే టాపిక్స్ అర్థమైతే. సో ఖచ్చితంగా నేను చెప్పే దాంతో మీరు కంటిన్యూస్గా 360 degrees మీరు పేపర్తో మీరు టచ్లో ఉండాలి. అంతే, మీరు ఇంక చేయాల్సింది ఏం లేదు. ఓకే. సో ఖచ్చితంగా పేపర్ అనేది మీకు బిజినెస్ పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎకనామిక్ టైమ్స్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే హిందూ పేపర్ మీకు లాస్ట్ నుంచి 3rd one మీకు బిజినెస్ పేపర్ వస్తుంది, అది కూడా ఫాలో అవ్వచ్చు. అది పొలిటికల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలి అంటే మంత్లీ మీకు సండే మ్యాగజైన్స్ వస్తాయి. సండే హిందూ పేపర్ చాలా మంది కొనరు. 60 పేపర్ ఉంటాయి, 60 pages పేపర్స్ ఉంటాయి. బట్ అది చూసి ఎవరు కొనరు. బట్ అది కొనండి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఒక 2-3 పేపర్స్ మొత్తం మ్యాటర్ వేస్తాడు. సో ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ అక్కడి నుంచే క్వశ్చన్స్ వస్తాయి ఏపీఎస్సీ వాడు. ఓకే. సో ఏపీఎస్సీ అనేవాడు ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ నుంచి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా కలెక్ట్ చేసి ఇస్తాడు ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు మనకి గౌతమ్ సవాంగ్ గారి నేతృత్వంలో మీకు చూసారు కదా పేపర్ సెట్టింగ్ ఎలా ఉందో. గౌతమ్ సవాంగ్ గారు యూపీఎస్సీకి బాబులా తయారయ్యారు. సో మనకి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క పేపర్లో ఫిల్ చేస్తున్నారు. అంటే పేపర్ వర్క్ ఎక్కువైపోతుంది అతనికి. అంటే ఒక టైప్ ఆఫ్ చూడండి ఎంత కఠినంగా ఇచ్చారు మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1 పేపర్. అంటే కఠినమని కాదు కానీ కొంచెం మనకి టైం సరిపోలేదు. యాక్చువల్ గ్రూప్ 1 పేపర్ కూడా టైం సరిపోని విధంగా ఇచ్చారు మనకి. ఒక క్వశ్చన్ ఒక పేపర్లో ఇచ్చారంట. ఎంత కామెడీ చూడండి.
ఒకప్పుడు గ్రూప్ 2 పేపర్ ఎలా ఉండేది, కానీ ట్రెండ్ మారిపోయింది ఫ్రెండ్స్, ఫుల్గా మనకి మారిపోయింది. దాన్ని మనం ఎలా అవగాహన చేసుకోవాలంటే ఖచ్చితంగా పేపర్ నాలెడ్జ్ అనేది అవగాహన చేసుకోవాలి. పేపర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అటువంటి పేపర్ నాలెడ్జ్ లేకుండా ఇలాంటి పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా ఎవరు ఈదలేరు. సో స్టార్ట్ చేయండి. సో పేపర్ రీడింగ్ అనేది కూడా నేను యూట్యూబ్లో ఫ్రీ సెషన్స్ చేస్తాను. ఓకే, సో మ్యాక్సిమం టుమారో నుంచి స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు అది ఫాలో అవ్వండి. ఎస్, ఇలాంటి ఒక టైప్ ఆఫ్ హిందూ పేపర్స్ అంటే చదవండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్కి వద్దాం. సిలబస్ అంటే ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అనే టాపిక్ ఇచ్చాడు. ఈ జాతీయ ఆదాయాన్ని మనం ఏం నేర్చుకోవాలి అంటే, జాతీయ ఆదాయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ ఆదాయం యొక్క డెఫినేషన్ ఏంటి? సో జాతీయ ఆదాయంలో పారామీటర్స్ ఉంటాయి మనకి. నేషనల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపి, మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం జీడిపి అని. స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, ఓకే, స్థూల దేశీయోత్పత్తి అని చదువుకుంటాం. సో స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, అలాగే నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి అనేది నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి. సో ఇలా 4 ఫ్యాక్టర్స్ చదువుకుంటాం. ఎన్డిపి, జీడిపి చదువుకుంటాం, జిఎన్పి చదువుకుంటాం, యాజ్ వెల్ as ఎన్డిపి నేర్చుకుంటాం, ఎన్ఎన్పి నేర్చుకుంటాం. సో ఇలా రెగ్యులర్గా ఇవన్నీ కూడా న్యూస్లో వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటి అర్థం చేసుకోండి, నేను చెప్తాను రేపటి నుంచి క్లాస్లో. మీకు ఇవి ఏంటి అనేది అర్థం చేసుకోండి. సో అర్థం చేసుకొని రెగ్యులర్గా న్యూస్ పేపర్లో ఏదైనా పడితే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పింది, ఆర్టికల్ చెప్పింది మీకు సమానంగా అర్థమైతే అప్పుడు మీకు నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలా మీరు నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా ఫ్యాకల్టీ చెప్పిన దాని మీద ఆధారపడవద్దు. మేము ఏమి సిలబస్ ఏంటి అనేది మీకు చెప్తాం, బట్ మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకుంది. ఖచ్చితంగా వర్క్ అయితే మీరు చేయండి. ఓకే, ఎస్. అలాగే మనకి సో టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్, మనకి సింపుల్గా సిలబస్లో వాడు ఏమిచ్చాడు? సో మెథడ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు అనమాట. లెక్కించే పద్ధతులు మనకి 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ప్రొడక్షన్ మెథడ్, ఉత్పత్తి విధానము, ఆదాయ విధానము, అలాగే ఖర్చు విధానము, అలాగే సిఎస్ఓ గురించి నేర్చుకుంటాం. ఓకే, సో ఒక్కసారి గమనిస్తే ఎస్, ఇక్కడ చూసుకుంటే మనకి భారతీయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, ఆర్థిక ప్రణాళిక మరియు విధానము. అంటే ఇక్కడ మనకి 3 చాప్టర్స్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ చాప్టర్లో ఒకటి జాతీయ ఆదాయం, భారతదేశం యొక్క జాతీయ ఆదాయం యొక్క భావన మరియు కొలత, భారతదేశంలో ఆదాయం యొక్క వృత్తిపరమైన నమూనా మరియు రంగాల పంపిణీ, సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్. అంటే మనకి ఫస్ట్ చాప్టర్లో 3 చాప్టర్స్ అండి. ఫస్ట్ యూనిట్లో 3 చాప్టర్స్ ఏంటి? జాతీయ ఆదాయము, సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, యాజ్ వెల్ యాజ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ప్లానింగ్ కమిషన్స్. ఓకే, సో ప్రణాళిక మనకి ముఖ్యంగా నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ మనకి ప్రణాళిక సంఘం తర్వాత మనకి నీతి ఆయోగ్. సో ఫస్ట్ యూనిట్ నుంచి 3 చాప్టర్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ 3 చాప్టర్స్ నేర్చుకోండి. నీతి ఆయోగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లానింగ్ కమిషన్ అంటే ఒక టైప్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అంటే ఏంటి, దాన్ని లెక్కించే పద్ధతులు ఏంటి, అలాగే దాని తర్వాత మనకి సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్, ముఖ్యంగా జీడిపిలో మనం సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ చెప్పుకుంటాం. అగ్రికల్చర్, సెకండరీ, ఇండస్ట్రీస్, యాజ్ వెల్ యాజ్ టెరిషరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఈ 3 ఓకే నేర్చుకున్న తర్వాత మనం ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘాల గురించి నేర్చుకుంటాం. ప్రణాళిక సంఘాలు అనేవి మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ నుంచి 12th 5 ఇయర్ ప్లాన్ వరకు మనకి ఏ ప్రణాళిక ఏం చెప్తుంది, ఏ ప్రణాళిక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం దృష్టి పెట్టింది, ఓకే, సో ఏ ప్రణాళికలో గవర్నమెంట్ సక్సెస్ అయిందా లేదా, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. అర్థమవుతుందా గైస్? సో ఇది క్లియర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేట్ అయినా పర్లేదు, ఒక 2 రోజులు 3 రోజులు తీసుకోండి. సబ్జెక్ట్ సిలబస్ని అర్థం చేసుకోండి. గుడ్డిగా మీరు ఏదో సబ్జెక్ట్ చదివేయద్దు, ఈ టాపిక్ ఉంది కదా అని ఈ టాపిక్ చదివేద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్డిగా మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ని బట్టి కొట్టండి. సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయో ఫుల్గా మీకు రావాలి. ఎందుకు ఇంత గుచ్చి చెప్తున్నాను అనేది మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. ఎందుకంటే న్యూస్ పేపర్లో ఎప్పుడైనా దీనికి సంబంధించిన ఆర్టికల్ పడింది అంటే అది ఖచ్చితంగా రెఫర్ చేయండి. ఓకే, ఎస్. సారీ అండి, ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, బట్ నేను ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే నేను ఇస్తానండి. సారీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాన్సెప్ట్ చేస్తున్నాను ఇక్కడ సిలబస్ రీడింగ్లో. రేపటి నుంచి మీకు డైరెక్ట్గా మీకు సిలబస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా మీకు అర్థం చేసుకోండి. న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అనే టాపిక్ ఎక్కడ వస్తుంది అంటే ప్లానింగ్ కమిషన్లోకి వస్తుంది, ప్రణాళిక సంఘంలోకి వస్తుంది. ఓకే, అందుకనే ప్రణాళిక సంఘం అనేది మనకి ఒక 3rd చాప్టర్గా తీసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఈ టైప్ ఆఫ్ సో ఫస్ట్ చాప్టర్ మనకి ఎస్ నేషనల్ ఇన్కమ్లో మనం ఇవన్నీ టాపిక్స్ నేర్చుకుంటాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ప్లానింగ్ కమిషన్స్ గురించి 12 5 ఇయర్ ప్లాన్స్ గురించి నేర్చుకుంటాం. 12 5 ఇయర్ ప్లాన్స్
యాజ్ వెల్ యాజ్ ప్రతి ప్లాన్ యొక్క స్ట్రక్చర్ మనం చిన్న చిన్న చీట్ కోడ్స్ ద్వారా నేర్చుకుంటాం. ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత దానికి నీతి ఆయోగ్ ఎందుకు వచ్చింది, ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్కి ఎందుకు వచ్చింది. ఎస్, కరెంట్ అఫైర్స్ అనేది మీకు కరెంట్ అఫైర్స్ అనేది పూర్తిగా కరెంట్ అఫైర్స్ కవర్ చేయండి. సో మీకు ఎకనామిక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మేము చెప్తాం. ఓకే, ఎకనామిక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది మీకు రిలేటెడ్గా చెప్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ ఈరోజు చెప్పాను అంటే మొత్తం 360 degreesలో ఆ స్టాటిక్ చెప్పుకొని మనకి దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉన్నాయా, రీసెంట్గా ఆర్బీఐ ఏమైనా చెప్పిందా, మనకి దీనికి సంబంధించిన రిపోర్ట్ ఏమైనా వచ్చిందా, ఇవన్నీ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఎస్, ఎకనామిక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తానండి, డోంట్ వరీ. ఓకే, ఎస్, చెప్తాను బెస్ట్ బుక్స్ ఇవన్నీ కూడా చెప్తాను. ఓకే, ఎస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇవన్నీ కూడా ఆర్థిక అభివృద్ధికి వస్తాయి. ఓకే, మీకు అది ఎకనామిక్ డెవలప్మెంట్ కింద వస్తాయి, కింద. ఎస్, 6 PM అండి, ప్రతిరోజు 6 PMకి ఉంటుంది వైటీ సెషన్, మీకు వైటీ సెషన్ 6 PMకి ఉంటుంది. ఓకే, ఎస్, అయితే మీకు టైప్ ఆఫ్ సెకండ్ చాప్టర్ మీకు ప్లానింగ్ కమిషన్స్ యాజ్ వెల్ యాజ్ నీతి ఆయోగ్ గురించి చెప్తాం. ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్ డిఫరెన్స్ ఏంటి, 5 year ప్లాన్స్ నుంచి ఎందుకు 15 year స్ట్రాటజీ వచ్చింది, ఇవన్నీ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, సో సెకండ్ చాప్టర్లో మీకు బ్యాంకింగ్ అండ్ మనీ. చాలా మంది ఏమంటారంటే బ్యాంకింగ్ ఉందా లేదా అంటున్నారు. మనీ బ్యాంకింగ్ అనే ఒక టాపిక్ ఉంది మీకు సెకండ్ చాప్టర్లో. మనీ బ్యాంకింగ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఫారెన్ ట్రేడ్, పబ్లిక్ ఫైనాన్స్, ఈ 3 కలిపి ఒక చాప్టర్లో ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాంకింగ్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకింగ్ సంబంధించింది ఏంటంటే తండ్రి ఎవరు, ఆర్బీఐ. సో ఆర్బీఐ గురించి నేర్చుకుంటాం. ఆర్బీఐ అనేది యొక్క స్ట్రక్చర్ ఏంటి, అసలు ఆర్బీఐ యొక్క ఎవరు రికమెండ్ చేశారు ఆర్బీఐని, సో ఎప్పుడు ఏర్పడింది, ఏ యాక్ట్ నుంచి ఏర్పడింది, అలాగే ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఆర్బీఐ యొక్క రోల్స్ ఏంటి, ఆర్బీఐ యొక్క సబ్సిడీస్ 100% సబ్సిడీస్ ఏంటి, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి, ఆఫీస్ ఆఫ్ ఆర్బీఐ ఏంటి, మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ, కాయిన్స్ ఇష్యూ చేస్తుంది మనకి కాయిన్స్ అండ్ కరెన్సీని ఇష్యూ చేసేది ఎవరు. సో ఇవన్నీ కూడా మనం ఆర్బీఐకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా నేర్చుకుంటాం. అలాగే ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ నేర్చుకుంటాం. ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్లో మనకి మోనిటరీ పాలసీ, ద్రవ్య విధానం అని, ఓకే, ఆర్థిక విధానం అని, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎస్, ఓకే, సో గైస్ అర్థమవుతుందా. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత మనం ఇండియన్ బ్యాంక్ స్ట్రక్చర్ గురించి నేర్చుకోవాలి. అంటే ఆర్బీఐ ఒకటే కాదు కదా దేశంలో ఆర్బీఐ ఒకటే కాదు కదా. సో ఆర్బీఐతో పాటుగా మనం బ్యాంక్స్, లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ గురించి నేర్చుకోవాలి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బ్యాంక్స్ నేర్చుకోవాలి, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్ కానీ, టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ కానీ, టైప్ ఆఫ్ లోన్స్ కానీ, ఖచ్చితంగా బ్యాంకింగ్ సంబంధించినవి ఇక్కడ చదువుకోవాలంటే ఎస్ ఇక్కడ కూడా చదువుకోవాలి. ఓకే, ఎస్, ఖచ్చితంగా ఫ్రెండ్స్ అన్ని పీడిఎఫ్స్ మీకు పంపిస్తాం, ప్రతి క్లాస్ పీడిఎఫ్ మీకు పంపిస్తాం. అది మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. ఓకే, ప్రింట్అవుట్ తీసుకోవడం బెటర్, ప్రింట్అవుట్ తీసుకొని ఫైలింగ్ చేసుకోండి. ఓకే, ఎస్, మొత్తం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బ్యాంక్స్ గురించి అన్ని నేర్చుకుంటాం ఫ్రెండ్స్. అసలు బ్యాంక్ యొక్క బ్యాడ్ బ్యాంక్ ఏంటి, గుడ్ బ్యాంక్ ఏంటి, సో మనీ అండ్ బ్యాంకింగ్ అనే చాప్టర్లో మీకు వస్తుంది, ఇవన్నీ కూడా గమనించండి. ఓకే, సో సెకండ్ చాప్టర్ చూడండి. సెకండ్ చాప్టర్ మీకు ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో సెకండ్ చాప్టర్ మనీ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్. అందులో మనకి మనీ అనేది ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్, దాని యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్లో మెయిన్గా మోనిటరీ పాలసీ, ద్రవ్య విధానం, ఎలా మన దేశంలో క్రెడిట్ని కంట్రోల్ చేస్తుంది, ఎలా మన దేశంలో సప్లై ఆఫ్ మనీని కంట్రోల్ చేస్తుంది. సో సప్లై ఆఫ్ మనీ కానీ కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా దేశంలో ప్రైజెస్ని స్థిరీకరించగలం. వస్తు సేవల యొక్క ధరలు స్థిరీకరించాలి, మెయిన్ ఛాలెంజ్ ఆర్బీఐకి. ఓకే, సో అటువంటి ఆర్బీఐ అనేది మనకి ముఖ్యంగా, సో దాని యొక్క ఫంక్షన్స్, సో ముఖ్యంగా మనకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ విధులు, ద్రవ్య విధానం మరియు క్రెడిట్ నియంత్రణ, భారతీయ బ్యాంకింగ్ నిర్మాణము, అభివృద్ధి మరియు సంస్కరణలు, ద్రవ్యోల్బణం. ఖచ్చితంగా సెకండ్ చాప్టర్ చూడండి. సెకండ్ యూనిట్లో సెకండ్ చాప్టర్ అంటే ద్రవ్యోల్బణం స్టార్ట్ అవుతుంది. ఆర్బీఐ యొక్క మెయిన్ ఫంక్షనే ద్రవ్యోల్బణం. సో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి. ఓకే, సో ద్రవ్యోల్బణం అంటే ఏంటి, దాని స్టేజెస్ ఏంటి, దాని టైప్స్ ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఒక టాపిక్ని మనం 360 degreesలో నేర్చుకోవాలి. అంటే వాడు ఈజీగా ఒక లైన్లో ఇచ్చేస్తాడు ద్రవ్యోల్బణాన్ని, కానీ చాలా మ్యాటర్ ఉంటుంది. ఒక 3-4 అవర్స్ మనం అలొకేట్ చేస్తాం దీనికి. సో దాని గురించి పూర్తిగా చదువుకుందాం, దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చెప్పాను కదా, ఎంజాయ్ చేయండి, మీకు ఏం టెన్షన్ లేదు. సో మీకు ఉన్న మంచి టైం ఇది, మీకు ఉన్న టైంని మీరు సద్వినియోగం చేసుకోండి, చాలు. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక మంచి అవకాశం వచ్చింది, దేశాన్ని మీరు ఆర్థిక కోణంలో చూసే ఒక అవకాశం వచ్చిందని మీరు భావిస్తూ మీరు ముందుకు వెళ్ళండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క క్షణం కూడా మీరు ఎంజాయబుల్గా వెళ్తూ ఉండండి. ఆ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఇక్కడ స్టాటిక్ నేర్చుకుంటూ మీరు న్యూస్ పేపర్తో కవర్ చేసేయండి, చాలు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా అడుగుతూ ఉండండి మీకు కామెంట్ రూపంలో. ఓకే, సో అలాగే మీకు సంబంధించిన, సో చూడండి మనకి నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఇది. సో ఫిజికల్ పాలసీ,
ఓకే, చూడండి మనకి మనీ అండ్ బ్యాంకింగ్ ఆర్బీఐకి సంబంధించి చదువుకుంటాం. సో అలాగే ఇన్ఫ్లేషన్ గురించి చదువుకుంటాం, ఇన్ఫ్లేషన్ కాజెస్ అండ్ రెమెడీస్, అలాగే ఇండియాస్ యొక్క ఫిజికల్ పాలసీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఫిజికల్ పాలసీది, యాజ్ వెల్ as మనకి ఇండియన్ యొక్క ట్యాక్స్ స్ట్రక్చర్ జిఎస్టీ గురించి నేర్చుకుంటాం, పబ్లిక్ ఫైనాన్స్ గురించి నేర్చుకుంటాం, అంటే దేశం యొక్క బడ్జెట్, భారతదేశం యొక్క బడ్జెట్ గురించి నేర్చుకుంటాం. ఓకే, భారతదేశం యొక్క బడ్జెట్లో భారతదేశం ₹1 ఎలా సంపాదిస్తుంది, ₹1 ఎలా ఖర్చు పెడుతుంది, ₹1 ఎలా ఖర్చు పెడుతుందండి ఎక్స్పెండిచర్, ₹1 ఎలా సంపాదిస్తుందండి రిసిప్ట్స్, అంటే ఆదాయము ఖర్చు, ఆదాయంలో మనకి రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయము, క్యాపిటల్ రిసిప్ట్స్, ఇవన్నీ నేర్చుకుంటాం. సో అందులో జిఎస్టీ గురించి నేర్చుకుంటాం. జిఎస్టీ అనేది దేనివల్ల వచ్చింది, అసలు ఏ టైప్ ఆఫ్ సంస్కరణ వచ్చింది, జిఎస్టీ రికమెండ్ చేసింది ఎవరు, జిఎస్టీ ప్రపోజ్ చేసింది ఎవరు. ఓకే, సో జిఎస్టీ కాన్సెప్ట్ గురించి మొత్తం నేర్చుకుంటాం ఇవన్నీ కూడా. ఓకే, ఎస్. సో గైస్, వైటీ సెషన్ సైమల్టేనియస్గా జరగవండి. మీకు 6 PM నుంచి స్టార్ట్ అవుతాయి, ఈవినింగ్ 6 PM నుంచి స్టార్ట్ అవుతాయి వైటీ సెషన్స్లో మీరు క్వశ్చన్స్ కూడా ఫాలో కావచ్చు. కంప్లీట్ అయిపోద్ది. సో మీరు చేయాల్సింది ఏంటి, నేను చెప్తాను కదా, నేను మీకు సిలబస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూలై 9th వరకు ఉంటుంది క్లాసులు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్స్తో టచ్లో ఉంచుకోండి. ఓకే, ఎస్. సో ఖచ్చితంగా చూడండి, మనకి సెకండ్ చాప్టర్లో మీకు ఫిజికల్ ఇండియాస్ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఓకే, రీసెంట్ ఇండియన్ బడ్జెట్, ఫారెన్ ట్రేడ్, అంటే మెయిన్గా ఇక్కడ చూడండి మీకు 4 సబ్జెక్టులు ఇచ్చాడు. ఇక్కడ 4 టాపిక్స్ చదువుకోండి అని చెప్పి క్లియర్గా ఇచ్చాడు. మనీ, బ్యాంకింగ్, ఫారెన్ ట్రేడ్, పబ్లిక్ ఫైనాన్స్. అంతర్జాతీయ వాణిజ్యం ఎందుకు నేర్చుకోవాలి, అంతర్జాతీయ వాణిజ్యం అనేది డాలర్స్ సంబంధించింది. మన దేశంలో డాలర్ వర్సెస్ రూపీ రిలేషన్ ఏంటి, మన దేశంలో డాలర్ వర్సెస్ రూపీ రిలేషన్, డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ, అప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ, రీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ, డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ, అంటే మన డాలర్కి రూపాయికి రిలేషన్ ఏంటి నేర్చుకుంటాం. డాలర్కి రూపాయికి రిలేషన్ నేర్చుకుంటాం. ముఖ్యంగా డాలర్స్ అనేవి మెయిన్గా మన రూపీకి సమానం అయితే ఏమవుతుంది, $1 = 1 రూపీ అయితే ఏమవుతుంది, మంచిదా కాదా. చిన్నప్పటి నుంచి అనుకుంటాం కదా, మనకి అపరిచితుల సినిమా అనుకుంటా, మనకి విక్రమ్ లాస్ట్లో అంటాడు, మన డాలర్ ఎందుకు రూపాయితో అవ్వట్లేదు, ఎందుకు రూపాయితో బలపడట్లేదు అని వాదిస్తాడు. మనం అప్పుడు అనుకుంటాం, సో డాలర్ ఎందుకు రూపాయితో అవ్వట్లేదు అని. సో కానీ అలాగ అవుతుందా, భారతదేశం బీయింగ్ ఎ డెవలపింగ్ కంట్రీ అలాంటి సిచ్యువేషన్ వస్తుందా, వస్తే మంచిదా కాదా. యాక్చువల్గా మంచిది కాదు. $1 = 1 రూపాయి అయితే అది మంచిది కాదు బీయింగ్ ఎ డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియాకి. అసలు అవుతుందా అంటే నో ఛాన్స్, అవ్వదు. ఓకే, సో ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దేశం, ఖచ్చితంగా వీఆర్ డెవలపింగ్ దేశం. సో వీఆర్ డిపెండెంట్ అపాన్ ద ఇంపోర్ట్స్, ఖచ్చితంగా ఇంపోర్ట్స్ అనేవి మనం ఆధారపడి ఉన్నాం ఇంకా. సో అంటే అసలు ఏంటి ఇవన్నీ కూడా, $1 = 1 రూపీ అయితే ఏమవుతుంది, $1 = 100 రూపాయలు అయితే ఏమవుతుంది. ఓకే, సో $1 = 150 రూపాయలు అయితే ఏమవుతుంది, $1 = రూపాయి అయితే ఏమవుతుంది. ఇవన్నీ కూడా మనం కేసు స్టడీస్ చదువుకుంటాం, ఇవన్నీ కూడా క్లాసెస్లో. ఓకే, డైలీ 1 అవర్ అండి, డైలీ 1 అవర్. ఎంసీక్యూస్ త్రూ కాన్సెప్ట్స్, అదే చెప్తాను మీకు. ఎంసీక్యూస్ త్రూ కాన్సెప్ట్స్ వచ్చేసరికి మీకు యూట్యూబ్లో మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఎస్ ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో కూడా మేమే చెప్తాం. ఏ ఫ్యాకల్టీ మీకు పేడ్లో చెప్తున్నారో యూట్యూబ్లో కూడా మీకు వాళ్ళే చెప్తారు. సో ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ 300 మంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ లైవ్లో, ఆ 300 మంది కూడా ప్రతిరోజు 6 PM నుంచి యూట్యూబ్ క్లాస్ కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ అవ్వకపోయినా రికార్డెడ్ వీడియో ఉంటుంది, రికార్డెడ్ వీడియో చూడండి. ఎందుకంటే మనం చెప్తున్న ఈ పెయిడ్ క్లాసెస్లో మీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏదైతే చెప్తామో అక్కడ మీకు ఎంసీక్యూస్ రూపంలో చెప్తాం. ఓకే, ఎంసీక్యూస్ రూపంలో చెప్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎస్, అలాగే థర్డ్ చాప్టర్కి వెళ్దాం. థర్డ్ చాప్టర్లో మీకు అగ్రికల్చర్, ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టార్, అలాగే ఇండస్ట్రీ సెక్టార్, సర్వీస్ సెక్టార్ గురించి అడిగాడు. అంటే ముఖ్యంగా ఇక్కడ అగ్రికల్చర్ పాలసీస్ గురించి తెలుసుకోవాలి. ఏపీఎంసీ మార్కెట్స్ అంటే ఏంటి, మొత్తం ఈ వ్యవసాయం గురించి భారతదేశంలో జరుగుతున్న వ్యవసాయ సంస్కరణల గురించి నేర్చుకోవాలి. సో ఎప్పుడు కూడా న్యూస్లో ఉంటాయి ఇవన్నీ కూడా. మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అని, అలాగే మనకి టైప్ ఆఫ్ అగ్రికల్చర్ పాలసీస్ అని, ఈనామ్స్ అని, నాఫెడ్ అని, ట్రైఫెడ్ అని, ఎప్పుడు న్యూస్లో వచ్చినా మీకు అగ్రికల్చర్ సంబంధించిన పాలసీస్ కానీ, అగ్రికల్చర్ సంబంధించిన యాక్ట్స్ కానీ, అగ్రికల్చర్ సంబంధించిన స్కీమ్స్ కానీ మీరు ఏవైనా వస్తే అవన్నీ కూడా నోట్ చేసుకోండి దయచేసి. నేను చెప్పే ఒక విన్నపం ఏంటంటే, మీ సైడ్ నుంచి మీరు వర్క్ చేయకపోతే కష్టం ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సైడ్ నుంచి మీరు ఎంత వర్క్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. చేస్తా నేను వర్కింగ్ ఉమెన్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం హార్డ్ వర్క్ చేయండి. మీరు న్యూస్ పేపర్ ఖచ్చితంగా పట్టుకోండి. న్యూస్ పేపర్లో అగ్రికల్చర్ సంబంధించిన కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, పరిశ్రమల గురించి కానీ ఎటువంటి యాక్ట్స్ వచ్చినా, ఎటువంటి పాలసీస్ మీకు కనబడినా అవి దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో ఈ వర్క్ కానీ మీరు చేయకపోతే రేపు ఉదయం మీరు సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్ అవ్వలేరు. నేను ఎంత స్టాటిక్ చెప్పినా ఖచ్చితంగా మీరు ఆ వర్క్ చేయకపోతే మాత్రం మీరు కొంచెం కష్టం ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు పేపర్ అనేది సెర్చ్ చేసేవాడు ఖచ్చితంగా మీకు ఎడిటోరియల్స్ వాడే చేస్తారు కాబట్టి ఎడిటోరియల్స్లో ఉన్న మ్యాటరే మనకి మీరు ప్రజెంట్ ఇస్తారు. ఓకే, ఎస్.
అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అగ్రికల్చర్ సంబంధించిన క్రాపింగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ చెప్పేస్తాను. క్రాపింగ్ ప్యాటర్న్స్ ఏంటి, అగ్రికల్చర్ ప్రొసీజర్, ప్రొడక్షన్ ఏంటి, ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ఫైనాన్స్, మార్కెటింగ్, ఇండియా ఇష్యూస్ అండ్ ఇనిషియేటివ్స్, అగ్రికల్చర్ ప్రైజింగ్ అండ్ పాలసీ, మనకి ఎంఎస్పి అంటాం, ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంటే ఏంటి, ఎంఎస్పి అంటే ఏంటి, దానికి డిఫరెన్స్ ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, సో ఎంఎస్పి, ప్రొక్యూర్మెంట్, ఇష్యూస్ ప్రైస్, ఇవన్నీ కూడా మీకు మ్యాటర్తో సహా ఇస్తాను ఫ్రెండ్స్, మెటీరియల్తో సహా ఇస్తాను. డోంట్ వరీ, మీరు మెటీరియల్ చదువుకొని మీరు క్వశ్చన్ పేపర్, మీరు ఏంటంటే న్యూస్ పేపర్తో కూడా ఫాలో అవుతుండండి. ఓకే, ఎస్. అలాగే మీకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సెకండ్ చాప్టర్ అంతా కూడా చూడండి. థర్డ్ యూనిట్లో సెకండ్ చాప్టర్ మీకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ గురించి, భారతదేశంలో ఈ పరిశ్రమల యొక్క అభివృద్ధి గురించి మనకి ఇవ్వడం జరిగింది. దాని యొక్క ప్యాటర్న్స్ అండ్ ప్రాబ్లమ్స్, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991 గురించి కొంచెం మ్యాటర్ చదువుకోవాలి మనం. డిస్ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, పెట్టుబడి ఉపసంహరణలు అంటే ఏంటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే, ఇండస్ట్రియల్ సిక్నెస్ అంటే మనకి భారతదేశంలో పరిశ్రమలు ఎందుకు మనకి వెనుకబాటుగా ఉన్నాయి, ఎందుకు మనకి ల్యాక్లో ఉన్నాయి. సో అందుకే మనకి ఎప్పుడు ఏ దేశంలో అయితే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ దేశంలో ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి వెళ్తుంది ఫ్రెండ్స్. అంటే దేశం యొక్క వెన్నుముక్క ఏదంటే మనకి ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. అటువంటి ఇండస్ట్రీస్ యొక్క ఎందుకు సిక్నెస్గా ఉంటున్నాయి, ఎందుకు దాని యొక్క అసెట్ అనేది పడిపోతుంది, లయబిలిటీ పెరిగిపోతుంది, అప్పులు పెరిగిపోతున్నాయి, ఎందుకు ఆస్తులు తగ్గిపోయి అప్పులు పెరిగిపోతున్నాయి, సో కాన్సిక్వెన్సెస్, రెమెడీస్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత థర్డ్ చాప్టర్ సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ ఏంటి, కాంట్రిబ్యూషన్ సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియా, రోల్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్, ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ గురించి నేర్చుకుంటాం ఇవన్నీ కూడా. ఓకే, ఎస్. సో ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే భారతీయ ఆర్థిక వ్యవస్థలోని మెయిన్గా మనకి ఫస్ట్ సిలబస్ని బాగా అవగాహన చేసుకోండి. బాగా అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈజీగా మనకి ఎటువంటి కష్టం కూడా లేకుండా సింపుల్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సింపుల్గా మీకు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ ఈ మూడు ప్రాంతాల నుంచి ఎక్కడ మీకు న్యూస్లో వచ్చినా ఐటీఈఎస్కి సంబంధించిన అదే చెప్తున్నాను. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 50% సక్సెస్ అవ్వాలి అంటే సిలబస్ని పూర్తిగా బట్టి కొట్టండి. ఐటీఈఎస్ గురించి ఏమైనా చట్టాలు వచ్చినా, ఐటీఈఎస్ గురించి ఏమైనా కొంచెం మనకి వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు మొత్తం క్లియర్గా మనకి అప్డేట్ ఉంటుంది. ఏమైనా కరెంట్ అఫైర్స్ మీకు వచ్చినా ఐటీఎస్ సంబంధించిన అన్నీ కూడా పరిశీలించండి. ఓకే, ఇవన్నీ మీరు చేయాల్సిన హోంవర్క్. సో అలాగే ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉంటాయి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి మొత్తం మీరు చదువుకుంటారు. అది దీనికన్నా ముందు ఒకసారి ఇంకోటి చూపిస్తాను. ఎస్. సో చూడండి, మీకు సింపుల్గా సెకండ్ చాప్టర్లో మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ యాజ్ వెల్ యాజ్ ఫారెన్ ట్రేడ్ అనేది ఉంది కదా. ఖచ్చితంగా మీకు ఒక్క ఆర్బీఐ ఒకటే కాదు, మనకి టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ గురించి నేర్చుకోవాలి, టైప్స్ ఆఫ్ లోన్స్ గురించి నేర్చుకోవాలి. అలాగే ముఖ్యంగా నాబార్డ్ గురించి, మెయిన్గా నాబార్డ్ అంటే ఏంటి, నాబార్డ్ యొక్క ఫంక్షన్స్, నాబార్డ్ యొక్క అసోసియేట్స్ ఏంటి, సబ్సిడీస్ ఏంటి, అలాగే ఆర్ఐడిఎఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏంటి, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏంటి, లీడ్ బ్యాంక్ స్కీమ్స్ అంటే ఏంటి, మెయిన్గా సో నాబార్డ్ ఒకటే కాదు. సో ముద్రా బ్యాంక్స్ అంటే ఏంటి, నాబార్డ్ అంటే ఏంటి, సిడ్బీ బ్యాంక్స్ అంటే ఏంటి, అంటే ఇవన్నీ కూడా ఒక డెవలప్మెంటల్ బ్యాంక్స్. ఈ డెవలప్మెంటల్ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఓకే. సో టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్స్లోకి వస్తాయి మనకి. సో రెగ్యులర్గా ఇవి కూడా న్యూస్లో వస్తూ ఉంటాయి కదా. సో టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఎప్పుడైనా న్యూస్లో వచ్చాయి అంటే అవి కూడా మీరు నోట్ చేసుకోండి. సో మీరు చేయాల్సిన వర్క్ ఇదే. ఒక టైప్ ఆఫ్ ఎంతూజియాజం ఉండాలి ఫ్రెండ్స్, ఒక డిజైర్ ఉండాలి మీలో కూడా. సో ఏదో పర్చేస్ చేశాను కదా, ఏదో కోర్స్ నేర్చుకున్నాను కదా, ఏదో కోర్స్ పర్చేస్ చేశాను కదా, ఆ కోర్స్లో జాయిన్ అయిపోతే నేను జాబ్ వచ్చేస్తుంది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్స్ట్రా వర్క్ ఏం చేస్తున్నారో ఒకసారి గమనించండి. మీ యొక్క 50% వర్క్ మేమైతే తగ్గిస్తున్నాం, ఖచ్చితంగా చెప్పగలం. మీరు ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి చదవాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది. సో మీరు ఇవేమి రీసెర్చ్ చేయకుండా మేము వాట్ ఈస్ వాట్ అనేది చెప్పేస్తాం. మీరు డబ్బులు కట్టారు దేనికంటే దీనికే. సో మీరు కష్టపడకుండా 50% వర్క్, మీ 50% వర్క్ అంతా మేము ఏం చేస్తాం, మేము ఈజీ చేసేస్తున్నాం. బట్ మీరు ఎక్స్ట్రా వర్క్ 50% ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన, అది పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, మీరు చేయాల్సిన వర్క్ అంతా కూడా మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి చేసుకుంటూ పోవాలి మెల్లిగా. ఓకే. సో ఒక కుంభస్థలం మీద గురి పెడుతున్నాం ఫ్రెండ్స్, కుంభస్థలం కొడుతున్నాం మనం. ఖచ్చితంగా 92,000 మెంబర్స్లో మనం ఒక్క పోస్టే కావాలి. మనకి ఒక్క పోస్ట్ కావాలంటే మనలో ఉండే స్పెషాలిటీ ఏంటి అనేది మీకే తెలుస్తుంది. సో మీరు చేస్తున్న వర్క్ అనేది మీకే తెలుస్తుంది. ఆ సైలెంట్గా మీరు చేసుకుంటూ వెళ్ళండి. సైలెంట్గా చేప కింద నీరులాగా మీరు సైలెంట్గా మీ వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. సో అటు వైటీస్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఇటు చాప్టర్ వైజ్గా మీరు సబ్జెక్ట్ క్లియర్ చేసుకోండి, ఇటు న్యూస్ పేపర్స్ నుంచి మీ సబ్జెక్ట్ నేర్చుకోండి, అది పొలిటికల్గా, సైన్స్ టెక్నాలజీగా, ఎకనామికల్గా. ఎస్, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ప్రక్రియను ఎంజాయ్ చేయండి అంతే. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తే మాత్రం మీరు ఈ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఎవరు ఆపలేరు. సో చాలామంది అనుకుంటారు కష్టమని, అది కష్టమేం కాదు. ఫస్ట్ మీరు ప్రయత్నం చేయండి. సో చాలామంది అంటారు, సో ఒక టైప్ ఆఫ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎస్, ఖచ్చితంగా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీలో మీకు నమ్మకం లేకపోతే రేపొద్దు మీకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చేవాడికి ఎందుకు ఉండాలి? అది ఫస్ట్ మీరు నమ్మకం పెట్టుకోండి. ఏదో లక్క కింద వచ్చాను అనేసి ఎప్పుడు అనుకోవద్దు.
ఖచ్చితంగా మీరు లక్ ఏం కాదు, హార్డ్ వర్క్ చేసే వచ్చారు. ఎంతో కొంత హార్డ్ వర్క్ చేస్తేనే కనుక ఈ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వరు, అది తెలుసు. ఖచ్చితంగా ఇంకొంచెం కష్టపడండి, ఇంకొంచెం స్మార్ట్ వర్క్ చేయండి, ఖచ్చితంగా ఐ విల్ బి క్లియర్డ్. ఎస్. అలాగే మనకి ఇన్ఫ్లేషన్ అంటే చూడండి, సెకండ్ చాప్టర్లో మీకు ఒక 4 లైన్స్లో తగ్గొచ్చాడు, కానీ మనకి చాలా ఉంది మ్యాటర్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద్రవ్యోల్బణం గురించి డెఫినేషన్స్, దాని యొక్క ఎఫెక్ట్స్, దాని యొక్క కౌంటర్ మెజర్స్, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి. సో ఎప్పుడైతే డీఫ్లేషన్, రీఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఇవన్నీ స్తబ్దత. మన స్టాగ్ఫ్లేషన్ అంటే స్తబ్దత అంటాం, ప్రతిద్రవ్యోల్బణం డీఫ్లేషన్, ప్రతిద్రవ్యోల్బణం అంటాం, అంటే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇలా ఎప్పుడైతే మనకి వర్డ్స్ ఇవన్నీ కూడా మీకు న్యూస్ పేపర్లో రిఫ్లెక్ట్ అవుతాయో అవన్నీ కూడా మీరు గమనించాలి. ఇవన్నీ కూడా మేము చెప్తాం, చెప్పమని కాదు, మేము చెప్తాం, కానీ మేము చెప్పిన దాన్ని మీరు ఎంతవరకు తీసుకెళ్తున్నారు సబ్జెక్ట్ని అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో ఎవరైతే న్యూస్ పేపర్ స్టార్ట్ చేయలేదో ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి దయచేసి. సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సో వీ విల్ ప్రొవైడ్. ఖచ్చితంగా మేము కూడా యూట్యూబ్లో మేము ప్లాన్ చేస్తున్నాం, ఎడిటోరియల్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ, సో న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ మీరందరూ కూడా హాజరై మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలి, అది కూడా. సో ఓన్లీ పెయిడ్ క్లాస్ మీద డిపెండ్ అవ్వద్దు, ఓకే, దయచేసి నా రిక్వెస్ట్. అలాగే ఇక్కడ మనకి సో ఇన్ఫ్లేషన్, మోనిటరీ పాలసీ, ద్రవ్య విధానం. సో దేశంలో ఇటువంటి నెగిటివ్ పరిస్థితులు, అన్సర్టెనిటీ వచ్చినప్పుడు ఎవరు వచ్చి మనకి రిపేర్ చేస్తారు? ఒక సైడ్ ఆర్బీఐ వస్తుంది, ఒక సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది. అంటే మన బండికి రిపేర్ వస్తే ఏం చేస్తాం, మనం టూల్స్ వాడతాం కదా, కొన్ని టూల్స్. మన బండికి రిపేర్ వస్తే కొన్ని టూల్స్ వాడి సెటరేట్ చేస్తాం కదా. అలాగే సేమ్ అలాగే మనకి మన దేశంలో ఒక అనిశ్చితి వచ్చినప్పుడు, దేశంలో ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ పెరిగిపోతున్నప్పుడు, ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గిపోతున్నప్పుడు, సో ఆ యొక్క బ్యాలెన్స్ చేసే బాధ్యత ఎవరిది? ఒకవైపు ఆర్బీఐ మోనిటరీ పాలసీ, ఇంకోవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిజికల్ పాలసీ అంటాం. మనం ఎలాగైతే కొన్ని టూల్స్ వాడతామో అలాగే ఆర్బీఐ కూడా కొన్ని టూల్స్ వాడుతుంది. అదే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, ఓకే, మనకి ఎస్ఎల్ఆర్, రివర్స్ రెపో, ఇవన్నీ కూడా వాటితో వాటిని టూల్స్గా యూజ్ చేసి ఆర్బీఐ దేశంలో మనీ సప్లైని బ్యాలెన్స్ చేయడం వల్ల సో ఖచ్చితంగా డిమాండ్ అండ్ సప్లై బ్యాలెన్స్ అవుతుంది, ప్రైజెస్ స్టేబుల్ అవుతాయి, మనీ వాల్యూ కూడా కాపాడుకునే వాళ్ళు అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి దేశంలో మనీ సప్లై ఎక్కువైపోయింది అనుకోండి, మనందరి దగ్గర విపరీతమైన డబ్బులు ఉన్నాయనుకోండి, మనందరం ఏం చేస్తాం? డబ్బులు దాచుకుంటామా? నో, వస్తువులు కొనడానికి పరిగెడతాం. అప్పుడు ఆ వస్తువుల సప్లై తగ్గిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ, ప్రైస్ పెరిగిపోతుంది. బ్లాక్ టికెట్ కాన్సెప్ట్ తీసుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ బ్లాక్ టికెట్. మీరు ఫస్ట్ రోజు ఒక బాహుబలి లాంటి సినిమాకి వెళ్ళారు, ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఉంటారు, ఎందుకుంటారు? ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటాయి. సో వాళ్ళు ఫస్ట్ రోజు సినిమాకి వెళ్ళే ఉంటారు. సో వెళ్తే అప్పుడు డిమాండ్ ఎలా ఉండేది? ఆ హాల్ దగ్గర మొత్తం విపరీతమైన మనీ సప్లై ఉంటుంది, విపరీతమైన పాకెట్లో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బుల్ని ఎన్కాష్ చేసుకోవడానికి చాలా మంది 100 రూపీస్ టికెట్ కాస్త 1000 రూపీస్కి అమ్మేస్తారు. ఓకే, అర్థమవుతుందా? అంటే లో సప్లై ఆఫ్ టికెట్స్, హై డిమాండ్ డ్యూ టు దట్ ప్రైస్ ఇంక్రీజ్. అంటే ఇక్కడ మనకి బ్లాక్ టికెట్ కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే అక్కడ ప్రజల్లో డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల, సో డబ్బులు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా డిమాండ్ సప్లై అనేది మిస్ మ్యాచ్ అవుతాయి, ఆటోమేటిక్గా ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగిపోతాయి. ఓకే, అప్పుడు మనీకి వాల్యూ ఏమవుతుంది? తగ్గిపోతుంది, పర్చేసింగ్ పవర్ ఆఫ్ కరెన్సీ తగ్గిపోతుంది. అప్పుడు అర్థమవుతుందా? అంటే నువ్వు 100 రూపాయలకి నువ్వు లీటర్ కొట్టుకునేవా? ఇంతకు ముందు 100 రూపీస్కే నువ్వు లీటర్ పెట్రోల్ కొట్టేవాడివి. ఇప్పుడు నువ్వు అదే 100 రూపీస్ వెళ్ళి పెట్రోల్ బంక్ వెళ్తే నువ్వు లీటర్ ఇస్తాడా? లీటర్ కూడా రాదు. దాని అర్థం ఏంటి? ఇక్కడ 100 రూపీస్ వస్తువు 110 రూపీస్ అయిపోయింది అంటే 10% ఇన్ఫ్లేషన్ అర్థం, 10% ఇన్ఫ్లేషన్ అర్థం. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నువ్వు 100 రూపీ విలువ తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ టైంలో నీకు మనీ విలువ తగ్గిపోతుంది. డీఫ్లేషన్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో తీసుకోండి, డిమానిటైజేషన్ సిచ్యువేషన్ తీసుకోండి, నోట్ల రద్దు టైం, డివాల్యుయేషన్, మనకి ఎప్పుడు డిఫ్లేషన్, అప్పుడు మనీ సప్లై లేదు. మనకు ఒక 10,000 వస్తువు కొనాలన్నా మన దగ్గర 4,000 రూపాయలు వచ్చేది ఏటీఎం నుంచి, డిమానిటైజేషన్ అప్పుడు. అంటే ప్రజల్లో డబ్బులు లేకపోతే ఏమవుతుంది? నువ్వు ఎన్ని సప్లై ఆఫ్ గూడ్స్ ఉన్నా నీకు ఇక్కడ వస్తువు లేకపోతే, సో నీకు మనీ లేకపోతే డిమాండ్ ఉండదు. వస్తువులు ఉన్నాయి కానీ డిమాండ్ లేదు, అప్పుడు ప్రైజెస్ అనేవి తగ్గిపోతాయి. అప్పుడు నీకు 100 రూపాయల వస్తువు కాస్త 90 రూపాయలకి వచ్చేస్తుంది. అప్పుడు నీకు 100 రూపాయలు ప్రొడక్ట్ వస్తుంది, 100 రూపాయలు తీసుకెళ్తే నీకు 90 రూపాయలకి ప్రొడక్ట్ వస్తుంది, 10 రూపీస్ చేంజ్ వస్తుంది. అంటే పర్చేసింగ్ పవర్ ఆఫ్ కరెన్సీ విల్ ఇంక్రీజ్ ఇన్ టైమ్ ఆఫ్ డిఫ్లేషన్, పర్చేసింగ్ పవర్ ఆఫ్ కరెన్సీ విల్ డిక్రీజ్ ఇన్ టైమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇలాగా మనీ వాల్యూ అనేది తగ్గకుండా పెరగకుండా అది మధ్యలో బ్యాలెన్స్ చేసేది ఎవరంటే ఆర్బీఐ. మనకి ఒక పక్క ఆర్బీఐ మోనిటరీ పాలసీ ద్వారా, ఇంకో పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక విధానం ఫిజికల్ పాలసీ ద్వారా ఎలా సెట్ చేస్తాయి అనేది మనం చూస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. అలాగే మనకి సెకండ్ చాప్టర్లో ఇంకో చాప్టర్ ఏంటంటే పబ్లిక్ ఫైనాన్స్. అంటే చాలా చిన్నగా ఉంటాయి మనకి, అది సిలబస్ చూస్తే మనకి చాలా చిన్నగా ఉంటాయి, 4 లైన్స్ ఉంటాయి, కానీ దాని లోపల దిగితే చాలా మ్యాటర్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఒకసారి డీకోడ్ చేయండి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అంటే ఏంటి? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ₹1 ఎలా సంపాదిస్తుంది? ₹1 ఎలా ఖర్చు పెడుతుంది? సో దాని కాన్సెప్ట్స్ ఏంటి? దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క సోర్సెస్ ఆఫ్ రిసీప్ట్స్ ఏంటి? సోర్స్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ ఏంటి? ఓకే. సో ఈ టైప్స్ ఆఫ్ ఫండ్స్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం, రిలేటెడ్ ఆర్టికల్స్, బడ్జెట్ సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి? బడ్జెట్ సంబంధించిన ముఖ్యంగా టెర్మినాలజీ, మెయిన్ టెర్మినాలజీ ఇంపార్టెంట్. చాలా సార్లు వినే ఉంటారు. మీకు రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి? క్యాపిటల్ రిసిప్ట్స్ ఏంటి? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఏంటి? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఏంటి? టాక్సెస్ ఏంటి? నాన్ టాక్స్ ఏంటి? జీఎస్టీ ఏంటి? సో ఇవన్నీ నేర్చుకుని ఉంటారు. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్, డిస్ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం పబ్లిక్ ఫైనాన్స్. అలాగే కరెంట్ బడ్జెట్ కూడా నేర్చుకుంటాం. 2024-25 కరెంట్ బడ్జెట్ కూడా మనం ఫైనల్‌గా నేర్చుకుంటాం. సో ఇలా బడ్జెట్ సంబంధించిన న్యూసెస్ కానీ, బడ్జెట్ సంబంధించిన ఏదైనా టాపిక్ కానీ మీకు న్యూస్‌లో వస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే. సో అదే చెప్తున్నాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీరు క్లాస్ అయిపోయిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే డౌన్లోడ్ ది సిలబస్. సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు పీడిఎఫ్ పెడతాను. ఓకే. డోంట్ వరీ, మీకు పీడిఎఫ్ పెడతాను. మీకు పీడిఎఫ్ పెడతాను, చూపించాను కదా ఆల్రెడీ. మీకు ఈ పీడిఎఫ్ పెడతాను, మొత్తం పీడిఎఫ్ పెడతాను ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని బట్టి కొట్టండి, సిలబస్ని బట్టి కొట్టండి దయచేసి. ఈ సిలబస్లో ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్. ఆ ప్రతి వర్డ్, ఏ వర్డ్ అయినా మీకు న్యూస్ పేపర్లో వస్తే అది ఖచ్చితంగా మీరు వదలొద్దు. న్యూస్ పేపర్తో టచ్లో ఉండండి. ఓకే. ఎస్. ఖచ్చితంగా మనకి డబ్బు, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, అలాగే విదేశీ వాణిజ్యం. విదేశీ వాణిజ్యంలో మనం ఏం చెప్పుకోవాలి అంటే సో 4th చాప్టర్ అంటే సెకండ్ యూనిట్లో 3rd చాప్టర్ ఇక్కడ. ఓకే. ఎస్. సో బడ్జెట్ తర్వాత ఏంటి? బడ్జెట్ తర్వాత మనకి పబ్లిక్ ఫైనాన్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి రెవెన్యూ డెఫిసిట్ ఏంటి, పబ్లిక్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రైమరీ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. సో లోట్లు ఇవన్నీ కూడా, ఆర్థిక లోటు, రెవెన్యూ లోటు ఇవన్నీ చెప్పుకున్న తర్వాత మనం అంతర్జాతీయ వాణిజ్యం గురించి నేర్చుకుంటాం. అంతర్జాతీయ వాణిజ్యం అంటే ఏంటి? ఖచ్చితంగా మనం ఫారెన్ ట్రేడ్ అనేది, అంతర్జాతీయ వాణిజ్యం అనేది చేయాలా అంటే ఎస్ చేయాలి కదా. ఎందుకంటే ఏ దేశం కూడా చూడండి, ఈ ప్రపంచంలో ఎంత డెవలప్డ్ దేశమైనా సో ఏదో కంట్రీ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ యూఎస్ఏ లాంటి దేశం తీసుకోండి, ఎంత డెవలప్డ్ దేశమైనా మన ఇండియా మీద ఆధారపడి ఉంటుంది, ఏదో ఒక వస్తువు మీద. అది లైక్ మనకి వెజిటబుల్స్ మీద అవ్వచ్చు, ఫార్మాసిటికల్స్, డ్రగ్స్ లాంటి మీద అవ్వచ్చు. అలాగే మన దేశం బీయింగ్ డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా, ఖచ్చితంగా వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ క్రూడ్ ఆయిల్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్, యాజ్ వెల్ చైనా నుంచి టాయ్స్, ఇలాంటివన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఎక్స్పోర్ట్ చేస్తాము, ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అయితే ఇక్కడ ఎంతటి డెవలప్డ్ కంట్రీ అయినా ఖచ్చితంగా నో కంట్రీ ఇన్ ద వరల్డ్ విల్ ప్రొడ్యూస్ ఆల్ ఇట్స్ కమోడిటీస్. అర్థమవుతుందా? నో కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రొడ్యూస్ ఆల్ ఇట్స్ కమోడిటీస్. ఖచ్చితంగా ఇట్ డిపెండ్స్ అపాన్ ది అదర్ కంట్రీస్. చెప్తానండి, వేర్ వి చెక్ ది పీడిఎఫ్స్ అంటే మీకు రికార్డ్ అయిపోద్ది కదా, మీకు 1 అవర్లో రికార్డ్ అయిపోయి వస్తుంది కదా. మీకు 12 PM క్లాస్ అయిపోద్ది. సో మీకు 1 PM 2 PM కల్లా మీకు క్లాస్ రికార్డ్ అయిపోయి వస్తుంది. దాని కిందే మీకు యారో మార్క్ ఉంటుంది, యారో మార్క్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ప్రతి క్లాస్, అది ఏ క్లాస్ అయినా ఆ క్లాస్ సంబంధించిన వీడియో కింద మీకు పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇక్కడ మనకి ఫారెన్ ట్రేడ్ అనే చాప్టర్లో మీకు మీడియం అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్, ఇంటర్నేషనల్ రెండు దేశాల మధ్య వాణిజ్యం జరిగినప్పుడు మనం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఏం వాడతాం? రూపీస్ వాడతామా? నో, డాలర్స్ వీ హ్యావ్ టు యూస్. ఆ డాలర్స్ అనేది మనకి రిలేషన్ ఎలా ఉంటుంది? డాలర్ వర్సెస్ రూపీ రిలేషన్ ఏంటి? సో డాలర్ వర్సెస్ రూపీ రిలేషన్ ఏంటి? $1 ఈక్వల్ టు 1 రూపీ అయితే ఏమవుతుంది? $1 ఈక్వల్ టు 100 రూపీస్ ఏమైతే ఏమవుద్ది? ఇవన్నీ చెప్తాం. సో దీంట్లోనే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ ఏంటి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, ఎస్ ఇవన్నీ నేర్చుకుంటాం ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో నెవర్ మిస్ దిస్ క్లాసెస్ గైస్. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంబంధించి ఏమైనా న్యూస్లో వస్తే దాన్ని కూడా గమనించండి. ఓకే. సో ఫారెన్ ట్రేడ్ ఇవన్నీ కూడా మనం చాప్టర్లో నేర్చుకుంటాం. సో అంతర్జాతీయ వాణిజ్యం అనేది దాంట్లో ముఖ్యంగా డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ, అప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ. చూడండి, మనకి డిప్రిషియేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ, డివాల్యుయేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ, అప్రిషియేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ, ఓకే, రీవాల్యుయేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ. అలాగే మీకు ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఎఫ్డిఎస్ అంటే ఏంటి, ఎఫ్పిఎస్ అంటే ఏంటి. సో జనరల్గా మీకు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ చదువుకున్నప్పుడు మీకు కొన్ని టెర్మినాలజీస్ మీకు అవగాహన ఉంటాయి. ఎస్, 100% ట్రూత్ ఏంటంటే ఎకానమీ చదువుతున్నప్పుడు మీకు టెర్మినాలజీ అనేది శూన్యం. ఎస్, నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా మీ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి. సో నేను కూడా జనరల్గా మనం చదువుకున్నాం, ఎకానమీ అనేది చదువుకున్నాం, చిన్నప్పుడు మనం బుక్స్లో చదువుకున్నాం. కానీ అది ఏదో ఎకానమీ అంతే, ఏదో బట్టి కొట్టిసామా, పాస్ అయిపోయామా అంతే. బట్ ఇప్పుడున్న ప్రపంచంలో మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి వస్తే మాత్రం శూన్యం. మీకు జియోగ్రఫీ, హిస్టరీ బాగా అర్థమవుతాయి, చదువుకుంటే అర్థమైపోతాయి. కానీ ఎకానమీ లాంటి సబ్జెక్ట్ చూసినప్పుడు కొంచెం మీకు టెర్మినాలజీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెర్మినాలజీ మీద మీరు ట్రావెల్ అయితే కదా మీరు అది ఆ కష్టాన్ని పోగొట్టుకోవడానికి.
కష్టాన్ని ఎలా పోగొట్టాలంటే ఖచ్చితంగా ఆ టెర్మినాలజీ నేర్చుకొని ఆ టెర్మినాలజీతో మీరు ప్రతిరోజు ట్రావెల్ అవుతే మీకు అది ఖచ్చితంగా అది ఈజీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే. సో నాకు తెలుసు మీకు ఎలా ఫీలింగ్ ఉంది ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా కొత్తగా మలయాళం సినిమా లేదా తమిళ సినిమా చూసినట్టు ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ ఫైనల్‌గా మీకు కోర్స్ ఎండ్ అయిపోయే కల్లా నేను చెప్పిన విధంగా గాని మీరు ముందుకు వెళ్తే గనక ఎకానమీ అనేది మీకు అన్ని సబ్జెక్ట్స్‌లో 4 సబ్జెక్ట్స్‌లో ఎకానమీ అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇంకేది లేదు. సో జనరల్‌గా చెప్పాలంటే ఏపీ హిస్టరీ కష్టం ఇంకా. సో కరెక్ట్‌గా చెప్పాలంటే ఏపీ హిస్టరీ కష్టం. సో ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పర్ఫెక్ట్ ఈజీ సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్. ఈజీ సబ్జెక్ట్స్. ఎందుకంటే ఆ ఏపీ హిస్టరీ అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? గుర్తుపెట్టుకోవాలి. ఆ రాజు, ఈ రాజు అమ్మో! చాలా కష్టం అది ఏపీ హిస్టరీ అని. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ చాలా వండర్‌ఫుల్ సబ్జెక్ట్స్ అండి. సో ట్రస్ట్ మీ, ఎంజాయ్ చేయండి. ఒక ఇష్టంతో చదవండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా ఈజియెస్ట్‌గా ఉంటాయి సబ్జెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇష్టాన్ని ఆ యొక్క డిజైర్ ఏదైతే ఉంటుందో అది ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఈ 3 సబ్జెక్ట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో అంటే మనకి ఎవరికైతే బాగా గుర్తుంటాయో అప్పుడు ఏపీ హిస్టరీ ఈజీ అవుతుంది. ఎప్పుడైతే అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా మీరు నేర్చుకుంటున్నారో, అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా, ప్రాక్టికల్‌గా, రియాలిటీగా ఎవరైతే నేర్చుకుంటున్నారో అప్పుడు ఈ 3 సబ్జెక్టులు ఈజీగా ఉంటాయి. ఓకే. సో ఖచ్చితంగా టైప్ ఆఫ్ ఎఫ్‌డిఐ అంటే ఎఫ్‌డిఎస్ ఏంటి, ఎఫ్‌పిఎస్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం సో ఫ్యూచర్‌లో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. డాలర్స్ వర్సెస్ రూపీ రిలేషన్ గురించి నేర్చుకుంటాం. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్‌గా వెళ్దాం. ఓకే. చెప్తానండి టైప్ ఆఫ్ బుక్స్ ఇవన్నీ కూడా చెప్తాను. డోంట్ వరీ. ఆ సర్వే కూడా చెప్తాను. అన్నీ చెప్తాను. మీకు బడ్జెట్‌లో అవన్నీ వస్తాయి. యాక్చువల్‌గా ప్రెజెంట్ సర్వే కూడా లేదు. రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ మేలో అవుతాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు సర్వే రిలీజ్ అవుద్ది. అప్పుడు మీకు చెప్తాను సర్వే. ఓకే. అలాగే మీకు ఇండియన్ మనీ మార్కెట్ ముఖ్యంగా మనకి ఫైనాన్షియల్ మార్కెట్ అనే చాప్టర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇండియన్ మనీ మార్కెట్ అంటే ఏంటి? సో ముఖ్యంగా మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. సో మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. సో అలాగే షేర్స్, బాండ్స్ మనకి బుల్ ఇష్యూ, బేర్ ఇష్యూ ఉంటాయి కదా. మనకి షేర్స్, బాండ్స్ చెప్పుకుంటాం. షేర్స్, బాండ్స్, ప్రైమరీ మార్కెట్ ఇవన్నీ కూడా. ఓకే. జనరల్‌గా చాలా మంది ట్రేడ్ చేస్తుంటారు. సో షేర్స్ కొనడం, షేర్స్ అమ్మడం గట్రా చేస్తూ ఉంటారు. సో ఈ షేర్స్ అమ్మడం, కొనడం అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మనం ట్రేడ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్తాం. ఓకే. సో ఇలాగా మనకి బ్యాంకింగ్ సంబంధించిన ఈ మిస్లీనియస్ టాపిక్స్ అనమాట. ఇవన్నీ కూడా ఒక మిస్లీనియస్ టాపిక్స్. ఎన్‌పిఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు హోంవర్క్ ఇచ్చారనుకోండి, ఆ హోంవర్క్ మీరు చేయలేకపోతే మిమ్మల్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటాం. ఒకవేళ చేస్తే మిమ్మల్ని పెర్ఫార్మింగ్ అసెట్ అంటాం. ఓకే. సో ఎన్‌పిఏ అంటే ఏంటి? నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ ఒక అసెట్‌ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అని ఎప్పుడు అంటాము? సో అలాగే మనకి బేసిల్ నార్మ్స్ అంటే ఏంటి? బేసిల్ నార్మ్స్ 1, బేసిల్ నార్మ్స్ 2, బేసిల్ నార్మ్స్ 3 అని చెప్పింది. ఐబీసీ అంటే ఏంటి? సర్ఫాసీ యాక్ట్ అంటే ఏంటి? ఎన్‌పిఏ కంట్రోల్ మెజర్స్ ఎలా తీసుకుంటాం? ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్స్ అంటాం. సో దయచేసి ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. సో బ్యాంకింగ్ అనే వర్డ్ ఉంది కదా. బ్యాంకింగ్ అనే వర్డ్ మీకు సెకండ్ చాప్టర్‌లో బ్యాంకింగ్ అనే వర్డ్ ఉంది కదా. ఆ బ్యాంకింగ్ అనే వర్డ్ మీకు చూడడానికి 6 అక్షరాలే కానీ ఇవన్నీ వస్తాయి. సో మీకు దేశంలో ప్రతిరోజు జరుగుతున్న ఎన్‌పిఎస్ గురించి కానీ, యాజ్ వెల్ యాజ్ ఐబీసీ కోడ్ గురించి కానీ, సర్ఫాసీ యాక్ట్ గురించి కానీ, బ్యాంకింగ్ సంబంధించిన ఎటువంటిదైనా క్వశ్చన్ అడిగేయచ్చు వాడు. అదే చెప్తున్నాను. బ్యాంకింగ్ అంటే ఒక్క హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్‌బీఐ ఒక్కటి సరిపోదు చదువుకుంటే. మనకి ఎన్‌పిఎస్ గురించి, పీసీఏ నార్మ్స్ గురించి, ఓకే, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్స్ అంటాం. ఓకే. సో ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా మీరు ఫాలో అవుతుండండి. న్యూస్ పేపర్ అనేది బెస్ట్ సోర్స్ అండి న్యూస్ పేపర్. బుక్స్ అనేది రమేష్ సింగ్ అనేది ఒక బుక్ ఉంటుంది. మీకు ఎన్‌సీఈఆర్‌టీ 11th క్లాస్ బుక్, ఎన్‌సీఈఆర్‌టీ 11th క్లాస్ బుక్ ప్లస్ రమేష్ సింగ్ అనే బుక్ ఉంటుంది. సో ఈ 2 ప్లస్ నా నోట్స్. సో మీకు ఇంత టైం ఉండదు యాక్చువల్‌గా. మీకు రమేష్ సింగ్ చదివే అంత టైం ఉండదు ఇప్పుడు. ఓకే. దయచేసి మీరు రమేష్ బుక్ ఓకే. మీరు ఒకవేళ టైం అలొకేట్ చేసుకోవాలని అనుకుంటే చేసుకోండి. బట్ నేను ఇచ్చే నోట్స్ ప్లస్ ఎన్‌సీఈఆర్‌టీ 11th క్లాస్ టెక్స్ట్ బుక్ ఎందుకు చదవమంటానంటే ఎకనామిక్ డెవలప్‌మెంట్ త్రూ 1947 నుంచి 1991, 1991 నుంచి టిల్ డేట్ ఏమైంది అనేది ఆ యొక్క బుక్ చెప్తుందన్నమాట. ఎన్‌సీఈఆర్‌టీ బుక్. ఓకే. సో అవన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. సో పీడిఎఫ్స్, న్యూస్ పేపర్స్ సరిపోతుందా? అదే చెప్తున్నాను. న్యూస్ పేపర్స్‌తో ఖచ్చితంగా ట్రావెల్ అయితే నేను ఇచ్చే పీడిఎఫ్స్, మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ న్యూస్ పేపర్స్‌తో సరిపోతాయండి. మీరు ఏ బుక్ చదవక్కర్లేదు ఇంకా. మీరు ఇంకే బుక్ చదవక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ వాడు ఇచ్చిన సిలబస్ అంతా కూడా కవర్ చేస్తూ మీరు న్యూస్ పేపర్స్‌తో ట్రావెల్ అవ్వండి. దట్స్ జాబ్ డన్. ప్రాక్టికల్‌గా వెళ్ళండి. నేను థియరీ చెప్తాను. వాట్ ఈస్ ఎన్‌పిఏ? వాట్ ఈస్ ఐబీసీ? వాట్ ఈస్ బ్యాంకింగ్? వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్? వాట్ ఈస్ మోనిటరీ పాలసీ? ఇవన్నీ చెప్తాను.
బట్ మీరు వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. ఓకే. అంటే రెగ్యులర్‌గా మీకు 3, 4 గంటలు మీకు నేను ఉండలేను కదా ఫ్రెండ్స్. అందుకనే మీరు చేయాల్సిన పని. మీకు గంట పాటు మీకు ఎఫెక్టివ్‌గా మీకు ఏం చెప్పాలో చెప్తాను. మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. ఖచ్చితంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ పేపర్ ఫాలో అవ్వచ్చు. హిందూ పేపర్ ఫాలో అవ్వచ్చు. మీకు ఫ్లెక్సిబుల్‌గా ఏమైతే అనిపిస్తుందో అది ఫాలో అవ్వండి. కానీ లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 పేపర్ చూడండి. ఇప్పుడు రీసెంట్‌గా ఏబీపీఎస్సీ గ్రూప్ 1 అడిగారు కదా! ఆ గ్రూప్ 1 పేపర్ చూస్తే మీకు అర్థమైందా? రిపోర్ట్స్ గురించి అడిగారు. ఆర్‌బీఐ రిపోర్ట్స్ గురించి అడిగారు. ఆర్‌బీఐ రిపోర్ట్స్ యాస్ వెల్ యాస్ పీఐబీ నుంచి ఎక్కువ అడిగారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గురించి అడిగారు. ఇవన్నీ ఫాలో అవ్వండి. అలాగే వీలైతే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు గ్రూప్ 1 ఎవరైనా క్వాలిఫై ఉంటే యోజన కురుక్షేత్ర కూడా ఫాలో అవ్వండి. అంటే గ్రూప్ 1 కాదు మీకు టైప్ ఆఫ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా అడుగుతారు ఖచ్చితంగా. సో గైస్ ఆడియో వస్తుందా? ఆడియో ఆడిబుల్? Am I audible, guys? Okay. So guys, sorry for interruption. So చిన్న పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల మీకు కట్ అయిపోయింది మధ్యలో. ఓకే, డోంట్ వరీ. సో am I audible? వాయిస్ క్లియర్? ఓకే, వీడియో వస్తుందా? ఓకే, క్లియర్. సో గైస్, ఇది మీకు ఈరోజు సింపుల్గా మీకు ఒక ఓరియంటల్ క్లాస్. సో మీకు రేపటి నుంచి సో దీంతో ఏపీ ఎకానమీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ. సో ఈరోజు సింపుల్గా మీకు చెప్పాను ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఓరియంటేషన్ క్లాస్. ఇన్ దిస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ సిలబస్. సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే, సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ పంపిస్తాను. ఖచ్చితంగా న్యూస్ పేపర్స్తో అండ్ అదర్ సోర్సెస్ లైక్ పిఐబి, కురుక్షేత్ర యోజన లాంటి మ్యాగజైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కురుక్షేత్ర యోజన మ్యాగజైన్స్ కూడా మీరు పరిశీలించండి. ఓకే, సో ఈ రెండింటిని పరిశీలించండి. నేను మళ్ళీ వస్తూ ఉంటాను కాబట్టి, రెగ్యులర్గా 11 AM వస్తూ ఉంటాను కాబట్టి మీకు మెల్లిమెల్లిగా ఏం సోర్సెస్ తీసుకోవాలి ఇంకా కూడా మీకు గైడెన్స్ ఇస్తూనే ఉంటాను. ఓకే, ఎస్, బిజినెస్ పేపర్ అండి. బిజినెస్ పేపర్, ఎకానమీలో బిజినెస్ పేపర్ చదవాలి. అలాగే ఏమైనా పొలిటికల్ న్యూసెస్ ఉన్నా పొలిటికల్ న్యూసెస్ కూడా చదవండి. ఏమైనా సెక్షన్స్ అంటే పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. పొలిటికల్ క్రిటిక్స్ వద్దు. పొలిటికల్ కొట్టుకోవడం, తిట్టుకోవడం అవన్నీ వద్దు మనకి. సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ ఇంపార్టెంట్. ఓకే, డిపార్ట్మెంటల్ కమిటీస్ ఇంపార్టెంట్. పార్లమెంటరీ కమిటీస్ ఏమైనా వస్తే అవి ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అలాగే మీకు సంబంధించిన తెలుగు న్యూస్ పేపర్లో కూడా మనకి నేషనల్ ఆర్టికల్స్ వస్తాయి. ఆ నేషనల్ ఆర్టికల్స్ని దృష్టిలో పెట్టుకోండి. స్టేట్ ఆర్టికల్స్ వద్దు మనకి. స్టేట్ ఆర్టికల్స్ వీళ్ళు తిట్టుకున్నారు, వాళ్ళు తిట్టుకున్నారు, అవన్నీ వద్దు. సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మీకు పరిశీలించండి. ఓకే, సో ఖచ్చితంగా సో నేను చెప్పిన దాన్ని పూర్తిగా పాటించి సో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళండి ప్రిపరేషన్ని. సో మీకు తోడుగా ఎప్పుడు కూడా మేము ఉంటాము. అటు వైటీస్లో, ఇటు పెయిడ్ క్లాస్లో మీకు ఎటువంటి సలహా కావాలన్నా సో వి విల్ బి దేర్. సో ఖచ్చితంగా వి విల్ ప్రొవైడ్ యూ ఆల్ ది కంటెంట్. ఓకే, సో ఖచ్చితంగా. ఓకే, ఎస్, ఏ పేపర్ అయినా పర్లేదు. ఏ పేపర్ అయినా, తెలుగు పేపర్ ఏ పేపర్ అయినా పర్లేదు. మీకు నేషనల్ ఎడిటోరియల్స్ చదవండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. విల్ మీట్ యూ అగైన్ టుమారో విత్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఎకానమీ, దట్ ఈస్ ఎవల్యూషన్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఎకానమీ సిన్స్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ టాపిక్తో, ముఖ్యంగా నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్తో మనం స్టార్ట్ చేద్దాం రేపటి క్లాస్. ఓకే, రేపటి క్లాస్లో వి విల్ మీట్ గైస్. వి విల్ మీట్ యూ ఇన్ టుమారోస్ క్లాస్ విత్ నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్తో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో బ్యాచ్లో జాయిన్ అయిపోండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి జాయిన్ అవ్వడానికి. సో జాయిన్ అవ్వండి. సో Y265 కూపన్ కోడ్ యూజ్ చేయండి. యూ విల్ గెట్ ఆఫర్ ఆల్సో. సో త్వరగా జాయిన్ అవ్వండి. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.